ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకొని అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది, వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడంలే అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు. ఈరోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు అంటే రూల్ ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు, చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పించండి అని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు, ఇంతమంది పోలీస్ సిబ్బంది, 1 కిలోమీటర్ మేర ఆంక్షలు, లోపలికి పోయిన వాళ్ళపైన సీసీటీవీ పర్యవేక్షణలు, లోపల ఆయనతో కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంత ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో, ఇది జైలా అత్తారిల్లా, మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి, ఇది జైల్లో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది. ఒక పూట భోజనమే పెట్టేది కూడా. ఎందుకన్నా మిథున్ రెడ్డి గారి తల్లి ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చి దేశానికి రాజైన తల్లికి కొడుకే, అటువంటి తల్లి వచ్చి నా కొడుకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పి కంటతడి పెట్టుకునే రోజే నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడినారు. అంత పెద్ద ఫ్యామిలీ, 40 ఏళ్ళుగా ఎంతోమందికి సేవ చేసిన ఫ్యామిలీకి ఎందుకు ఇటువంటి కష్టం వచ్చిండకూడదు కదా. ఒకవేళ ఇటువంటి ఆరోపణలు నిజం ఉంటే సమస్య లేదు, కానీ ఒక కుక్టప్ కేసు ఇది కాబట్టి ఇటువంటివి జరగడం అనేది చాలా బాధాకరం. మళ్ళీ దానికి తోడు కుండుపైన కారం జల్లినట్ల ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళీ సకల భోగాలు, రాజభోగాలు, అత్తారిల్లు ఇటువంటివి రాయడం చాలా దుర్మార్గం అని తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కౌంటర్ ఇన్సిడెంట్ అనేది తప్పదు. అది కాక వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు, ఈరోజు ఏం కొత్తగా చూద్దాం కాబట్టి థ్యాంక్ యూ. ఓకే.